ఆస్ట్రేలియా నుండి ఉమ్మడి జాబితా, వాణిజ్యం, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం గ్రహించబడ్డాయి. 2 కెనడా నుండి బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య, కేంద్రం వద్ద అవశిష్ట అధికారాలు అనగా రెసిడ్యూరీ పవర్స్, కేంద్రంచే రాష్ట్ర గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా అనగా జ్యుడిషియల్ రివ్యూ తీసుకోబడ్డాయి. 3 ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు అనగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్యసభకు సభ్యుల నామినేషన్, రాష్ట్రపతి ఎన్నిక లాంటివి గైకొనబడ్డాయి. 4 జపాన్ రాజ్యాంగం నుండి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం అనగా డాక్ట్రిన్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్డ్ బై లా గ్రహించబడింది. 5 సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులు, పీఠిక అనగా ప్రియాంబుల్లో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ ఆదర్శాలు